అంటే అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి, దాన్ని మీరు సమర్థిస్తారా లేకపోతే అవన్నీ అవసరం లేదు నేను చెప్పినట్టు వినమంటారా? లేదు లేదు, అన్నిటినీ సమర్థిస్తున్నాను. మనకు ఆకుకూరలు కావాలి, కూరగాయలు కావాలి, జీవసత్తువులు ఉన్న ఆహార పదార్థాలు కావాలి. ఒకటి, మాంసాహారం మనిషికి ఆహారం కాదు అని నేను గట్టిగా చెప్పగలను. మనకు మాంసం అవసరం లేదు, మాంసం జంతువుల నుంచి వచ్చే పదార్థాలు అవసరం లేదు. మన పచననాళం ఖచ్చితంగా సస్యాహారి సంబంధించిన పచననాళం. దీనికి కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దంతరచన, మన లోపల pH, మన పేగుల పొడుగు, ఇవన్నీ సస్యాహారి జంతువులకు కావాల్సిన అంశాలు. అంతేకాకుండా హైడ్రోలైసిస్ అనే ఎంజైమ్స్, ఆ జీన్ స్ట్రక్చర్స్, ఇవన్నీ సస్యాహారానికి సంబంధించినవి. కానీ మానవుడు ఆమ్నివోరస్గా మారిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం కంప్లీట్గా ప్రపంచం 90% మాంసం మీద ఉండటం వల్ల గుడ్లు మంచిది, మాంసం మంచిది అని చెప్పుకుంటూ వస్తుంది. అది పారిశ్రామిక విధానంలో అతి ఎక్కువగా ప్రకృతి వనరుల్ని తీసుకొని పండించేటప్పుడు వాళ్ళు ఎక్కువ డబ్బులు చేసుకోవచ్చు. సో ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ మోసాలు. ఫుడ్ పాలిటిక్స్ అనే నేను చెప్తూ ఉంటాను దీన్ని. ఫుడ్ పాలిటిక్స్ ముందా మన దేశంలో బీజేపీ కాంగ్రెస్ పాలిటిక్స్ అంతా బలాదూర్, ఏమీ లేదని చెప్పచ్చు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగా మనం ఈ విషయాల్ని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. మహావీరుడు అహింసో పరమధర్మ అని చెప్తూ మాంసం తినకండి. ఆయన బట్ట కూడా కట్టుకుంటాడు, సూక్ష్మజీవులు కూడా నోట్లోకి మీద, అంటే మనకు కావాల్సినవి వద్దురా బాబు అని చెప్తున్నాడు. దాని తర్వాత బుద్ధుడు వచ్చాడు, దాని తర్వాత బసవన్న వచ్చాడు, అందరూ చాలామంది మన సనాతన ధర్మం నుంచి అంతకుముందు వేల సంవత్సరాలు బ్రాహ్మణులు మాంసం తినకూడదు. ఇప్పటికీ పూర్తిగా శాకాహారాన్ని నమ్ముకున్న బ్రాహ్మణులు ఎంతోమంది మన దేశంలో ఉన్నారు. సో ఆహారపరంగా మన దేశంలో చాలా విజ్ఞానం ఉంది. వాటన్నిటిని మనం సమన్వయం చేసుకొని ప్రస్తుత విజ్ఞానపు సరణితో నిజంగా నిఖరంగా మనం కొత్త నిర్వచనాలని చేసుకోవటము అతి ముఖ్యమనిపించే నేను గడిచిన 20 సంవత్సరాలుగా మన పురాణ శాస్త్రాలన్నింటినీ కలగబులగా చదువుతూ దీన్ని చేస్తూ దాన్ని చేస్తూ ప్రజలకి సులువుగా సరాగంగా చేసుకునే అందుకే కషాయాలను కూడాను మేము అతి అద్భుతమైన పదార్థాలని వర్ణిస్తూ వస్తుంటాను. కషాయాలతో వేల మందికి బాగవుతుంది. ఈ కాఫీలు టీలు ఆపు చేస్తే సగానికి సగం హాస్పిటల్స్ మనం క్లోజ్ చేయొచ్చు. ఇవన్నీ ఫుడ్ పాలిటిక్స్లో వచ్చిన పదార్థాలు.